బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్, సంపుటి 3, పుస్తకం 48, సాక్షులు, సంఖ్య 805. ఉర్వా బిన్ అల్ ముసయ్యిబ్, అల్కమా బిన్ వక్కాస్ మరియు ఉబైదుల్లా బిన్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హుం ల కథనం ప్రకారం ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా కథ గురించి మరియు వారి కథనాలు ఒక్కొక్క దానిటికి సాక్ష్యమిస్తూ సారూప్యంగా ఉన్నాయి. అబద్ధికులు ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గురించి తాము కల్పించిన విషయాలు చెప్పినప్పుడు మరియు దైవవాణి ఆలస్యం అయినప్పుడు అల్లాహ్ ప్రవక్త తన భార్యకు అంటే ఆయిషా రజియల్లాహు తఆలా అన్హుకు విడాకులు ఇవ్వడం గురించి వారిని సంప్రదించడానికి అలీ మరియు ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హుమాలను పిలిపించారు. ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, మీ భార్యను ఉంచుకో, ఎందుకంటే ఆమె గురించి మంచి తప్ప నాకు ఏమీ తెలియదు. బురైరా ఇలా అన్నారు, ఆమెలో నేను ఏ లోపాన్ని ఆరోపించలేను. కేవలం ఆమె ఇంకా చిన్నపిల్ల కావడం వల్ల మేకలు తినడానికి వచ్చే తన కుటుంబం పిండిని నిర్లక్ష్యం చేస్తూ నిద్రపోవడం తప్ప. అంటే ఆమె తన భర్తను మోసం చేయలేనంత అమాయకురాలు. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, నా కుటుంబ పరువుకు దూషణ చేసి నాకు హాని చేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి నాకు ఎవరు సహాయం చేయగలరు? అల్లాహ్ సాక్షిగా నా కుటుంబం గురించి నాకు మంచి తప్ప మరేమీ తెలియదు, మరియు వారు నాకు మంచి తప్ప మరేమీ తెలియని ఒక వ్యక్తి పేరు చెప్పారు అంటే నిందించారు. సంఖ్య 806. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త మరియు ఉబై బిన్ కాబ్ అల్ అన్సారీ ఇబ్న్ సయ్యద్ రజియల్లాహు తఆలా అన్హులో నివసించే తోటకు వెళ్ళారు. అల్లాహ్ ప్రవక్త తోటలోనికి ప్రవేశించినప్పుడు ఇబ్న్ సయ్యద్ తనను చూడకముందే అతని మాటలను రహస్యంగా వినాలని ఆయన అంటే అల్లాహ్ ప్రవక్త ఖర్జూరపు చెట్ల వెనుక దాక్కోవడం ప్రారంభించారు. ఇబ్న్ సయ్యద్ అలంకరించిన ఒక మెత్తని దుప్పటి కప్పుకొని తన మంచం మీద పడుకొని గొనుగుతున్నాడు. ఇబ్న్ సయ్యద్ తల్లి ప్రవక్త ఖర్జూరపు చెట్ల కాండాల వెనుక దాగి ఉండడాన్ని చూసింది. ఆమె ఇబ్న్ సయ్యద్ను ఉద్దేశించి ఓ సఫ్, ఈయన ముహమ్మద్ అని పలికింది. ఇబ్న్ సయ్యద్ సనుగుడం ఆపడం లేదా జాగ్రత్త పడడం విని ప్రవక్త గారు ఇలా అన్నారు, ఆమె గనక అతన్ని ఏమీ చేయకుండా వదిలివేసి ఉంటే అతను తన నిజ స్వరూపాన్ని బయటపెట్టి ఉండేవాడు. సంపుటి 4లో మనకి ఇదే హదీస్ వస్తుంది, 290. మనం అక్కడ ఇంకా విపులంగా అర్థం చేసుకుందాం. సంఖ్య 807. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం రిఫా అల్ ఖురాజీ భార్య ప్రవక్త వద్దకు వచ్చి ఇలా చెప్పింది, నేను రిఫా భార్యను, కానీ అతను నాకు విడాకులు ఇచ్చాడు మరియు అవి మార్చలేని శాశ్వత విడాకులు. ఆ తర్వాత నేను అబ్దుర్రహ్మాన్ బిన్ జుబైర్ను వివాహం చేసుకున్నాను, కానీ అతను నపుంసకుడు. ప్రవక్త ఆమెను, నువ్వు రిఫాను తిరిగి వివాహం చేసుకోవాలనుకుంటున్నావా అని అడిగారు. నీ ప్రస్తుత భర్తతో నీకు సంపూర్ణ లైంగిక సంబంధం ఉంటే తప్ప నీకు ఆ అవకాశం లేదు. అబూ బకర్ అల్లాహ్ ప్రవక్తతో కూర్చుని ఉండగా ఖాలిద్ బిన్ సయీద్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు తఆలా అన్హు లోపలికి ప్రవేశం కోసం ద్వారంకు వద్ద వేచి ఉన్నారు. అతను ఇలా అన్నారు, ఓ అబూ బకర్, ఈ స్త్రీ ప్రవక్త ముందు నిర్మోహమోటంగా ఏమి వెల్లడిస్తుందో నీకు వినపడుతోందా? హదీస్ 808. అబ్దుల్లా బిన్ అబూ ములైకా ఉఖ్బా బిన్ అల్ హారిస్ నుండి వెల్లడించారు. ఉఖ్బా అబూ ఇహాబ్ బిన్ అజీజ్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి, నేను ఉఖ్బాకు మరియు అతని భార్యకు పాలిచ్చాను అని చెప్పింది. ఉఖ్బా ఆమెతో, నువ్వు నాకు పాలిచ్చావని నాకు తెలియదు మరియు నువ్వు నాకు ఆ విషయం చెప్పలేదు అన్నారు. ఆ తర్వాత అతను ఆ విషయం గురించి విచారించడానికి అబూ ఇహాబ్ ఇంటికి ఒకరిని పంపారు, కానీ ఆమె తమ కుమార్తెకు పాలిచ్చిందని వారికి తెలియదు. అప్పుడు ఉఖ్బా మదీనాలో ఉన్న ప్రవక్త వారి వద్దకు వెళ్ళి ఆ విషయం గురించి అడిగారు. ప్రవక్త అతనితో, మీ ఇద్దరికీ ఒకే స్త్రీ పాలిచ్చిందని చెప్పబడిన తర్వాత నువ్వు నీ భార్యను ఎలా ఉంచుకోగలవు అన్నారు. కాబట్టి అతను ఆమెకు విడాకులు ఇచ్చారు మరియు ఆమె మరొక భర్తతో వివాహం జరిగింది. సంఖ్య 809. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం
అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్న కాలంలో దైవిక దైవవాణి అవతరించడం ద్వారా ప్రజలు కొన్నిసార్లు తీర్పు చెప్పబడేది. కానీ ఇప్పుడు అలాంటి నూతన దైవవాణి ఏదీ లేదు. ఇప్పుడు మేము మీరు బహిరంగంగా చేసే పనుల ద్వారా తీర్పు చెబుతాం. కాబట్టి మా ఎదుట సత్కర్మలు చేసే వ్యక్తిని మేము విశ్వసిస్తాము మరియు అనుగ్రహిస్తాము. మరియు అతను రహస్యంగా నిజంగా ఏమి చేస్తున్నారో దాని గురించి మేము అతనిని లెక్క అడగం. ఎందుకంటే దానికోసం అల్లాహ్ అతనికి తీర్పు చెబుతారు. కానీ తన ఉద్దేశాలు మంచివేనని చెప్పుకున్నప్పటికీ ఎదుట దుష్కార్యాన్ని చూపిన వ్యక్తిని మేము విశ్వసించం లేదా నమ్మం. సంఖ్య 810 అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక అంత్యక్రియల ఊరేగింపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ముందు వెళ్తుండగా ప్రజలు మరణించిన వ్యక్తిని ప్రశంసించారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, ఇది స్వర్గం నిశ్చయించబడింది. అప్పుడు మరొక అంత్యక్రియల ఊరేగింపు వెళ్ళింది. అప్పుడు మరియు ప్రజలు మృతిని గురించి చెడుగా మాట్లాడారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఇది ధృవీకరించబడింది. అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు, ఓ అల్లా యొక్క ప్రవక్త, ఇది రెండింటికి ధృవీకరించబడింది అని మీరు చెప్పారా? దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు, ప్రజల సాక్ష్యం అంగీకరించబడింది, ఎందుకంటే విశ్వాసులు భూమిపై అల్లా యొక్క సాక్షులు. సంఖ్య 811 అబూ అల్ అస్వద్ రజిల్లాహు అన్హు గారి కథనం. ఒకసారి నేను మదీనాకు వెళ్ళాను. అక్కడ ఒక వ్యాధి ప్రబలి ప్రజలు వేగంగా చనిపోతున్నారు. నేను ఉమర్ రజిల్లాహు అన్హుతో కూర్చొని ఉండగా ఒక అంత్యక్రియల ఊరేగింపు వెళ్ళింది. ప్రజలు మృతుని పొగిడారు. ఉమర్ రజిల్లాహు అన్హు ఇలా అన్నారు, ఇది ధృవీకరించబడింది. అప్పుడు మరొక అంత్యక్రియల ఊరేగింపు వెళ్ళింది. ప్రజలు మృతుని పొగిడారు. ఉమర్ రజిల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఇది ధృవీకరించబడింది. అప్పుడు మరొక అంత్యక్రియల ఊరేగింపు వెళ్ళింది. ప్రజలు మృతిని ప్రశంసించారు. ఉమర్ రజిల్లాహు అన్హు అన్నారు, స్వర్గం ఖాయమైపోయింది. ఆ తర్వాత మూడో అంత్యక్రియల ఊరేగింపు వెళ్ళింది. ప్రజలు మృతుని గురించి చెడుగా మాట్లాడారు. ఉమర్ గారు అన్నారు, నరకం ఖాయమైపోయింది. నేను ఉమర్ను అడిగాను, ఓ విశ్వాసుల నాయక, ఏమి ఖాయమైపోయింది? ఆయన అన్నారు, ప్రవక్త చెప్పినదే నేను చెప్పాను. ఆయన అన్నారు, ఎవరి మంచి నడువుడిగా నలుగురు వ్యక్తులచే ధృవీకరించబడుతుందో ఆ ముస్లింను అల్లాహ్ స్వర్గంలోకి ప్రవేశింపజేస్తారు. మేము ప్రవక్తను అడిగాము, ఒకవేళ ముగ్గురు సాక్షులు మాత్రమే ఉంటే? ఆయన అన్నారు, ముగ్గురైనా సరే. మేము అడిగాము, ఒకవేళ ఇద్దరు మాత్రమే ఉంటే? ఆయన ఇద్దరు అయినా సరే. కానీ మేము ఆయనను ఒక్క సాక్షి గురించి అడగలేదు. హదీస్ 812 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అఫ్లా నన్ను సందర్శించడానికి అనుమతి కోరారు. కానీ నేను అతనికి అనుమతి ఇవ్వలేదు. అతను, నేను మీ మామను అయినప్పటికీ నా ముందు ముసుగు వేసుకుంటావా అని అడిగారు. ఆయిషా రజల్లాహు అన్హా అదెలా అని అడిగారు. అఫ్లా, నువ్వు మా అన్న భార్య చేత మా అన్న పాలతో పెరిగావు అని బదులిచ్చారు. నేను దానికి గురించి అల్లాహ్ ప్రవక్తను అడిగాను. ఆయన అల్లాహ్ చెప్పిందే సరైంది. కాబట్టి అతన్ని నిన్ను సందర్శించడానికి అనుమతించు అని అన్నారు. హదీస్ 813 ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం హంజా కుమార్తె గురించి ప్రవక్త రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ఆమెను వివాహం చేసుకోవడానికి నాకు చట్టబద్ధంగా అనుమతి లేదు. ఎందుకంటే వైవాహిక వ్యవహారాలలో దత్తపుత్రులను రక్త సంబంధికులతో సమానంగా పరిగణిస్తారు. ఆమె నా దత్తపుత్రుని కుమార్తె. హదీస్ 814 అమ్రా బిన్త్ అబ్దుర్ రెహమాన్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారి భార్య అయిన ఆయిషా గారు తన మామగారితో ఇలా చెప్పారు. ఒకసారి ప్రవక్త గారు వారి ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి హఫ్సా రజల్లాహు అన్హా గారిని తన ఇంట్లో ప్రవేశించడానికి అనుమతి అడగడం ఆమె విన్నది. ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, ఆ వ్యక్తి హఫ్సా యొక్క పెంపుడు మామ అని నేను అనుకుంటున్నాను అన్నాను. ఆయిషా రజల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, ఒక వ్యక్తి మీ ఇంట్లో ప్రవేశించడానికి అనుమతి అడుగుతున్నారు. దానికి అల్లాహ్ ప్రవక్త గారు, ఆ వ్యక్తి హఫ్సా యొక్క పెంపుడు మామ అని నేను అనుకుంటున్నాను అని జవాబిచ్చారు. ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అడిగారు, ఒకవేళ పలానా వ్యక్తి బతికి ఉంటే అతను నన్ను కలవడానికి అనుమతించబడతారా? దానికి ప్రవక్త గారు, అవును, అనుమతించబడతారు. ఎందుకంటే వైవాహిక వ్యవహారాలలో పెంపుడు బంధువులను రక్త సంబంధికులతో సమానంగా పరిగణిస్తారు అని జవాబిచ్చారు. సంఖ్య 815 ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ఒకసారి నా ఇంట్లో ఒక వ్యక్తి ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు వచ్చారు. ఆయన, ఓ ఆయిషా, ఈ వ్యక్తి ఎవరు అని అడిగారు. నేను నా పెంపుడు సోదరులు అని జవాబిచ్చాను.
ఆయన, ఓ ఆయిషా, నీ పెంపుడు సోదరుల విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే పెంపకం అనేది పాలు తాగే వయస్సులో 2 సంవత్సరాల వయసు రాకముందు జరిగితేనే చెల్లుతుంది అన్నారు. హదీస్ 816. ఉర్వా బిన్ జుబైర్ రజల్లాహు గారి కథనం ప్రకారం మక్కా విజయోత్సవ గజ్వాలో ఒక స్త్రీ దొంగతనం చేసింది. ఆమెను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకువెళ్ళగా ఆయన ఆమె చేతిని నరికివేయమని ఆజ్ఞాపించారు. ఆమె ఆయిషా రజల్లాహు అన్హా ఇలా అన్నారు, ఆమె పశ్చాత్తాపం సంపూర్ణమైనది మరియు తర్వాత ఆమెకు వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె నా వద్దకు వచ్చేది మరియు నేను ఆమె అవసరాలను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విన్నవించేదాన్ని. హదీస్ 817. జైద్ బిన్ ఖాలిద్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అవివాహితుడైన పురుషుడు ఒక అక్రమ లైంగిక సంబంధం పెట్టుకుంటే అతనికి 100 కొరడా దెబ్బలు కొట్టి 1 సంవత్సరం పాటు బహిష్కరణకు పంపాలని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆజ్ఞాపించారు. సంఖ్య 818. నుమాన్ బిన్ బషీర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మా అమ్మ తన ఆస్తిలో నుండి నాకు ఒక బహుమతిని ఇవ్వమని మా నాన్నను అడిగింది. ఆయన కొంత సంకోచం తర్వాత నాకు ఇచ్చారు. ప్రవక్తను దానికి సాక్షిగా చేస్తే తప్ప తనకు తృప్తి కలగదని మా అమ్మ చెప్పింది. నేను చిన్నపిల్లవాడిని కావడంతో మా నాన్న నా చెయ్యి పట్టుకొని ప్రవక్త వద్దకు తీసుకెళ్లారు. ఆయన ప్రవక్తతో, ఈ అబ్బాయికి బహుమతి ఇవ్వమని అతని తల్లి బింత్ రవాహా నన్ను కోరింది అని చెప్పారు. ప్రవక్త, ఇతడు కాకుండా నీకు వేరే కొడుకులు ఉన్నారా అని అడిగారు. అతను ఉన్నారు అని చెప్పారు. ప్రవక్త, నన్ను అన్యాయానికి సాక్షిగా చేయవద్దు అని అన్నారు. అష్యాబీ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త, నేను అన్యాయానికి సాక్షిగా మారను అని అన్నారు. సంఖ్య 819. జహదం బిన్ ముద్రబ్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఇమ్రాన్ బిన్ హుస్సైన్ రజల్లాహు అన్హు ఇలా చెప్పగా నేను విన్నాను. ప్రవక్త గారు ఇలా అన్నారు, ఉత్తమమైన ప్రజలు నా తరంలో జీవిస్తున్నవారు, ఆ తర్వాత వారి తర్వాత వచ్చేవారు, ఆ తర్వాత 2వ తరం వారి తర్వాత వచ్చేవారు. ఇమ్రాన్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, మీ ప్రస్తుత తరం తర్వాత ప్రవక్త గారు 2 తరాల గురించో లేక 3 తరాల గురించో ప్రస్తావించారో నాకు తెలియదు. ప్రవక్త గారు ఇంకా ఇలా అన్నారు, మీ తర్వాత కొంతమంది ప్రజలు ఉంటారు. వారు నిజాయితీ లేని వారుగా, విశ్వసనీయత లేని వారుగా ఉంటారు. అడగకుండానే సాక్ష్యం ఇస్తారు, మొక్కులు తీర్చుకోరు. వారిలో లావుపాటితనం కనిపిస్తుంది. హదీస్ 820. అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నా తరం ప్రజలే ఉత్తములు, ఆ తర్వాత వారిని అనుసరించేవారు, ఆ తర్వాత వారిని అనుసరించేవారు, ఆ తర్వాత కొంతమంది వస్తారు. వారి సాక్ష్యం వారి ప్రమాణాల కంటే ముందుంటుంది మరియు వారి ప్రమాణాలు వారి సాక్ష్యం కంటే ముందుంటాయి. ఇబ్రహీం ఒక హదీసు కథకుడు ఇలా అన్నారు, నేను అల్లా నామం మీద కానీ లేదా అల్లా ఒడంబడిక మీద కానీ సాక్ష్యం పలుకుతున్నాను అని చెప్పి ప్రమాణాలు చేసినందుకు మేము దెబ్బలు తినేవాళ్ళం. హదీస్ 821. అనస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్తను మహాపాపాల గురించి అడగ్గా ఆయన ఇలా అన్నారు, అవి ఏమనగా అల్లాతో పాటు ఇతరులను కూడా ఆరాధించడం, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం, అల్లాను చంపవద్దని నిషేధించిన వ్యక్తిని చంపడం అంటే హత్య అనే నేరం చేయడం, మరియు అబద్ధపు సాక్ష్యం చెప్పడం. హదీస్ నెంబర్ 822. అబూ బకర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త 3 సార్లు ఇలా అన్నారు, మహాపాపాల్లోకెల్లా అతిపెద్ద పాపం గురించి మీకు తెలియజేయునా? అందుకు వారు, ఓ అవును, ఓ అల్లా ప్రవక్త అన్నారు. ఆయన అల్లాతో పాటు ఇతరులను కూడా ఆరాధించడం మరియు తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దిండుపై పడుకొని ఉన్న స్థితిని గురించి లేచి కూర్చొని అబద్ధ సాక్ష్యం చెప్పవద్దని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అని అన్నారు. ఆయన ఇక ఆగరేమో అనుకునేంత వరకు ఆ హెచ్చరికను చెబుతూనే ఉన్నారు. సంపుటి 8, 7 హదీస్లో మనకి ఈ హదీస్ పూర్తిగా వస్తుంది. మనం దాన్ని చూద్దాం. సంఖ్య 823. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త మసీదులో ఒక వ్యక్తి ఖురాన్ పఠించడం విన్నారు మరియు ఆయన ఇలా అన్నారు, అల్లా అతనిపై తన కరుణను కురిపించుగాక. నిస్సందేహంగా నేను నా జ్ఞాపక శక్తి నుండి జారవిడ్చిన ఫలానా సూరాలోని ఫలాని ఆయతలు అతను నాకు గుర్తు చేశారు. ఆయిషా రజల్లాహు అన్హా కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా ఇంటిలో తహజుద్ నమాజ్ చేశారు. ఆ తర్వాత మసీదులో నమాజ్ చేస్తున్న అబ్బాస్ రజల్లాహు అన్హు గారి స్వరం విని, ఓ ఆయిషా, ఇది అబ్బాస్ రజల్లాహు అన్హు స్వరమా అని అడిగారు. నేను అవును అని చెప్పాను. అతను ఇలా అన్నారు, ఓ అల్లా,
అబ్బాస్ రజల్లా తాలా నుహుపై కరుణించు. సంఖ్య 824. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా తాలా నుహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: బిలాల్ రజల్లా తాలా నుహు ఇంకా రాత్రి ఉన్నప్పుడే తెల్లవారుజాముకు ముందే అజాన్ పలుకుతాడు. కాబట్టి తదుపరి అజాన్ పలికే వరకు లేదా మీరు ఇబ్నే మక్తుమ్ యొక్క అజాన్ వినే వరకు తినండి, త్రాగండి. ఇబ్నే మక్తుమ్ ఒక అంధుడు. తెల్లవారుజాము అయిందని చెప్పే వరకు అతను అజాన్ పలికేవాడు కాదు. సంఖ్య 825. అల్ మిష్వర్ బిన్ మక్రమా రజల్లా తలా నుహుం ఉల్లేఖించారు: ప్రవక్త వద్దకు కొన్ని పై వస్త్రాలు వచ్చాయి. అప్పుడు నా తండ్రి మక్రమా రజల్లా తలా నుహుతో నాతో ఇలా అన్నారు: మనం ప్రవక్త వద్దకు వెళ్దాం, తద్వారా ఆయన ఆ వస్త్రాల నుండి మనకు ఏదైనా ఇవ్వవచ్చు. కాబట్టి నా తండ్రి ద్వారం వద్ద నిలబడి ప్రవక్తను పిలిచారు. ప్రవక్త ఆయన స్వరాన్ని గుర్తించి ఒక వస్త్రాన్ని చేతితో పట్టుకొని బయటకు వచ్చారు. ఆ వస్త్రం యొక్క విశిష్టతను మక్రమా రజల్లా తలా నుహు వివరిస్తూ, నేను దీనిని నీకోసమే దాచి ఉంచాను, నీకోసమే దీనిని పంపాను అని జోడించారు. సంఖ్య 826. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లా తలా నుహు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: స్త్రీ సాక్ష్యం పురుషుని సాక్ష్యంలో సగంతో సమానం కాదా? అందుకు ఆ స్త్రీలు అవును అని బదిలిచ్చారు. అప్పుడు ఆయన, ఇది స్త్రీ యొక్క మేధోపరమైన లోపం కారణంగానే అని వివరించారు. సంఖ్య 827. ఉక్బా బిన్ అల్ హారిస్ రజల్లా తలా నుహు గారు ఉల్లేఖించారు: ఆయన ఉమ్మె యహియా బింత్ అబూ హిహాబ్ను వివాహం చేసుకున్నారు. ఆయన ఇలా చెప్పారు: ఒక నల్లజాతి బానిస స్త్రీ వచ్చి, నేను మీ ఇద్దరికీ పాలిచ్చాను అని చెప్పింది. నేను ఈ విషయాన్ని ప్రవక్తకు తెలియజేసినప్పుడు ఆయన తన ముఖాన్ని మరోవైపుకు తిప్పుకున్నారు. ఉక్బా రజల్లా తలా నుహు ఇంకా ఇలా చెప్పారు: నేను ప్రవక్త ఉన్న మరోవైపుకు వెళ్ళి మళ్ళీ ఆ విషయం గురించి చెప్పాను. అప్పుడు ఆయన, ఆ స్త్రీ మీ ఇద్దరికి అంటే నీకు మరియు నీ భార్యకు పాలిచ్చానని చెప్పినప్పుడు నువ్వు ఆమెను నీ భార్యగా ఎలా కొనసాగించావని ప్రశ్నించారు. కాబట్టి ప్రవక్త ఆయనను ఆమెకు విడాకులు ఇవ్వమని ఆదేశించారు. సంఖ్య 828. ఉక్బా బిన్ అల్ హారిస్ రజల్లా తలా నుహు గారు ఉల్లేఖించారు: నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత ఒక స్త్రీ వచ్చి, నేను మీ ఇద్దరికీ పాలు ఇచ్చాను అని చెప్పింది. దాంతో నేను ఈ విషయం గురించి అడగడానికి ప్రవక్త వద్దకు వెళ్ళాను. అతను ఇలా అన్నారు: మీరు పాలు పంచుకున్న తోబుట్టవులని, అంటే పెంపుడు సోదర సోదరీమణులని చెప్పబడుతున్నప్పుడు నువ్వు ఆమెను భార్యగా ఎలా ఉంచుకోగలవు? ఆమెను వదిలేయి, విడాకులు ఇవ్వు. సంఖ్య 829. ఆయిషా రజల్లా తలా అన్హు గారు ఇలా వివరించారు: అల్లా దూత ఎప్పుడైనా ప్రయాణానికి బయలుదేరాలనుకున్నప్పుడు ఆయన తన భార్యల మధ్య చీట్లు వేసేవారు. ఏ భార్య పేరు మీద చీటీ వస్తుందో ఆమెను తనతో పాటు తీసుకెళ్లేవారు. ఒకసారి ఆయన ఒక యుద్ధయాత్రకు వెళ్ళినప్పుడు మా మధ్య చీట్లు వేసేవారు. ఆ చీటీ నా పేరు మీద వచ్చింది. స్త్రీలు పర్దా పాటించాలని అల్లాహ్ ఆదేశించిన తర్వాత నేను ఆయనతో కలిసి ప్రయాణమయ్యాను. నన్ను ఒంటెపై అమర్చిన హౌదా, పల్లకి వంటి ఆసనంలో ఉంచి తీసుకెళ్లేవారు. నేను ఆ హౌదాలోనే కూర్చొని ఒంటె దిగేదాన్ని. అల్లా దూత ఆ యుద్ధయాత్రను ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మేము మదీనా నగరానికి సమీపించాం. అప్పుడు అల్లాహ్ దూత రాత్రివేళ ప్రయాణాన్ని కొనసాగించమని మాకు ఆదేశించారు. ప్రయాణం మొదలుపెట్టమని ఆదేశం రాగానే నా కౌలకృత్యాలు తీర్చుకోవడానికి సైన్యం ఉన్న ప్రదేశం దాటి కొంత దూరం నడిచి వెళ్ళాను. నా పని ముగించుకున్న తర్వాత ఇతరులతో కలిసి ప్రయాణం మొదలుపెట్టడానికి నేను తిరిగి శిబిరానికి వచ్చాను. అప్పుడు అకస్మాత్తుగా నా ఛాతిపై ఉన్న హారం కనిపించడం లేదని గ్రహించాను. దాంతో ఆ హారం కోసం వెతకడానికి నేను వెనక్కి వెళ్ళాను. ఆ కారణంగా నాకు ఆలస్యమైంది. నన్ను ఒంటెపై మోసుకెళ్లే వ్యక్తులు నా హౌదా వద్దకు వచ్చి నేను దానిలో ఉన్నానని భావించి దానిని వంట వైపు అమర్చారు. ఎందుకంటే ఆ కాలంలో స్త్రీలు బరువు తక్కువగా, సన్నగా, నాజూగ్గా ఉండేవారు. వారు ఎక్కువగా ఆహారం తినేవారు కాదు. కాబట్టి ఆ వ్యక్తులు హౌదాను పైకెత్తేటప్పుడు దాని బరువులో వచ్చిన తేడాను గుర్తించలేకపోయారు. వారు దానిని వంటపై అమర్చేశారు. ఆ సమయంలో నేను ఒక యువతిని. వారు వంటను ముందుకు నడిపించి ప్రయాణం కొనసాగించారు. సైన్యం అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత నాకు నా హారం దొరికింది. నేను వారి శిబిరం వద్దకు తిరిగి వచ్చి చూస్తే అక్కడ వారు ఎవరూ లేరు. దాంతో నేను లేకపోవడం గమనించి నా కోసం వెతుక్కుంటూ తిరిగి వస్తారని భావించి నేను ఇంతకుముందు బస చేసిన ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నాను. ఆ స్థితిలో ఉండగా నాకు నిద్ర ముంచుకొచ్చింది. దాంతో నేను నిద్రపోయాను. సైన్యం వెనుక వస్తున్న సహ్వాన్ బిన్ ముఅత్తల్ అల్ సులమి అద్ దఖ్వాని ఉదయం వేళ నేను ఉన్న చోటికి చేరుకున్నారు. అక్కడ ఒక వ్యక్తి నిద్రపోవడం చూసి అతను నా దగ్గరికి వచ్చారు. హిజాబ్ ధరించడం తప్పనిసరి కాకముందు అతను నన్ను చూసేవారు.
అతను ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలకడం విని నేను నిద్రలేచాను. అతను ఒంటెను మోకరింపజేశారు. అతను ఒంటె దిగి తన ముందు కాళ్ళపై తన కాలు ఉంచారు. అప్పుడు నేను ఒంటె పైకి ఎక్కి దానిపై కూర్చున్నాను. మధ్యాహ్న సమయంలో విశ్రాంతి కోసం ఆగిన సైన్యం వద్దకు మేము చేరుకునేంత వరకు సహ్వాన్ ఒంటె పగ్గాలు పట్టుకొని నడుస్తూ ముందుకు సాగారు. ఆ తర్వాత ఎవరికైతే శిక్ష రాసిపెట్టి ఉందో వారు ఆ వినాశనంలో కూరుకుపోయారు. కొందరు వ్యక్తులు నాపై నిందారోపణలు చేశారు. ఆ నిందారోపకులకు నాయకుడు అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్. ఆ తర్వాత మేము మదీనాకు తిరిగి వచ్చాం. ప్రజలు ఆ నిందారోపకుల కల్పిత మాటలను ప్రచారం చేస్తుండగా నేను ఒక నెల రోజుల పాటు అనారోగ్యంతో ఉన్నాను. నా అనారోగ్య సమయంలో సాధారణంగా నేను అనారోగ్య పాలైనప్పుడు ప్రవక్త నుండి నాకు లభించే ఆదరణ ఈసారి లభించడం లేదని నాకు అనిపించింది. అయినా సరే ఆయన నా దగ్గరికి వచ్చి సలాం చేసి ఆమె ఎలా ఉంది అని అడిగేవారు. నా అనారోగ్యం తగ్గి నేను మిస్తాహ్తో కలిసి మనాసి అనే ప్రదేశానికి వెళ్ళేంత వరకు అసలు ఏం జరుగుతుందో నాకు ఏమాత్రం తెలియలేదు. మేము సహజ విసర్జన కోసం ఆ ప్రదేశానికి వెళ్ళేవాళ్ళం. మా ఇళ్ళ దగ్గరే మరుగుదొడ్లు నిర్మించుకోకముందు మేము కేవలం రాత్రి వేళల్లో మాత్రమే బయటకు వెళ్ళేవాళ్ళం. బహిరంగ ప్రదేశాల్లో లేదా ఇళ్లకు దూరంగా సహజ విసర్జన చేసే పాతకాలపు అరబ్బుల ఆచారానికి మా ఈ అలవాటు కూడా సరిగ్గా సరిపోయేది. అలా నేను మరియు ఉమ్ము మిస్తా బింత్ రుహ్మ నడవడానికి బయలుదేరాం. ఉమ్ము మిస్తా తన పొడవైన వస్త్రం కారణంగా కాలు తడబడి కింద పడిపోయింది. ఆ సందర్భంలో ఆమె మిస్తా మిస్తా నాశనమైపోగాక అని పలికింది. అప్పుడు నేను, నువ్వు చాలా చెడ్డ మాట మాట్లాడుతున్నావు, బద్ర్ యుద్ధంలో పాల్గొన్న ఒక వ్యక్తిని ఎందుకు తిడుతున్నావు అని అడిగాను. దానికి ఆమె, ఓ హనత, ఓ అమ్మాయి, జనం ఏమనుకుంటున్నారో నువ్వు వినలేదా అని అంది. ఆ తర్వాత ఆ నిందారోపకులు పుట్టించిన పుకార్ల గురించి ఆమె నాకు వివరించింది. నా అనారోగ్యం మరింత తీవ్రమైంది. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అల్లాహ్ ప్రవక్త నా వద్దకు వచ్చి నాకు సలాం చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు. అప్పుడు నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని ఆయనను కోరాను. వారి ద్వారా ఆ వార్తల నిజాలు తెలుసుకోవాలని నేను భావించాను. అల్లాహ్ ప్రవక్త నాకు అనుమతి ఇచ్చారు. నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి నా తల్లిని చూసి జనం నా గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు అని అడిగాను. దానికి ఆమె, ఓ నా కూతురా, ఈ విషయం గురించి నువ్వు మరీ ఎక్కువగా చింతించకు. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, భర్తకు ఇతర భార్యలు ఉన్నప్పుడు ఆ భర్త ఒక భార్యని అమితంగా ప్రేమిస్తే ఆమె ఎంతటి సౌందర్యవతి అయినా సరే మిగిలిన భార్యలు ఆమె పైన లేనిపోని నిందలు వేయడం సహజమే అని సమాధానం ఇచ్చింది. అప్పుడు నేను సుబహాన్ అల్లాహ్ ఎంత పవిత్రుడు, జనం నిజంగానే ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారా అని ఆశ్చర్యంతో అడిగాను. ఆ రాత్రంతా నేను ఏడుస్తూనే గడిపాను. తెల్లవారేంత వరకు నాకు అసలు నిద్ర పట్టలేదు. మరుసటి ఉదయం దైవవాణి రావడం ఆలస్యమవుతుండడాన్ని గమనించిన అల్లాహ్ ప్రవక్త తన భార్యను, అంటే ఆయిషాను, విడాకులు తీసుకోవడం గురించి సలహా అడగడానికి అలీ బిన్ అబూ తాలిబ్ మరియు ఉసామా బిన్ జైద్లను పిలిపించారు. ఉసామా బిన్ జైద్ ప్రవక్త భార్యల పట్ల తనకు తెలిసిన మంచి విషయాలను, వారి సచ్చీలతను ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. ఓ అల్లాహ్ ప్రవక్త, మీ భార్యను మీ వద్దే ఉంచుకోండి. అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఆమె గురించి మాకు మంచి తప్ప మరే చెడు విషయము తెలియదు. అప్పుడు అలీ బిన్ అబూ తాలిబ్ గారు ఇలా అన్నారు. ఓ అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ మీపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. మీకు స్వేచ్ఛ ఉంది. ఆమె కాకుండా మీకు ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు. అయినా సరే మీరు మీ సేవకురాలు బొరైరాను అడిగి చూడండి, ఆమె మీకు నిజం చెబుతుంది. ఆ మాట విన్న అల్లాహ్ ప్రవక్త బరైరాను పిలిచి, ఓ బరైరా అని సంబోధించారు. ఆమె పట్ల మీకు అనుమానం కలిగించే ఏ విషయాన్నైనా మీరు ఎప్పుడైనా చూశారా అని అడిగినప్పుడు బురైరా గారు సమాధానమిచ్చారు, లేదు, సత్యాన్ని తీసుకువచ్చి మిమ్మల్ని పంపిన ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను. ఆమె ఇంకా చిన్న వయసులో ఉన్న బాలిక కావడం వల్ల అప్పుడప్పుడు నిద్రమత్తులో పిండిని మేకలకు తినడానికి వదిలివేయడం తప్ప ఆమెలో మరే లోపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ రోజు అల్లాహ్ ప్రవక్త మింబర్ మీద ఎక్కి అబ్దుల్లా బిన్ ఉబై బిన్ సలూల్ను శిక్షించడంలో తనకు ఎవరైనా సహాయపడాలని కోరారు. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, నా కుటుంబం యొక్క కీర్తిని అపనిందలతో దెబ్బతీసి నాకు బాధ కలిగించిన వ్యక్తిని శిక్షించడంలో నాకు ఎవరు సహాయపడతారు? అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నా కుటుంబం గురించి నాకు మంచి తప్ప మరేమీ తెలియదు. అలాగే వారు నిందించిన ఆ వ్యక్తి గురించి కూడా నాకు మంచి తప్ప మరేమీ తెలియదు. పైగా అతను నా వెంట తప్ప వేరే ఎప్పుడూ నా ఇంట్లోకి అడుగు పెట్టలేదు.
అప్పుడు సాద్ బిన్ ముహాద్ రజల్లాహు తఆలా లేచి ఇలా అన్నారు, ఓ ప్రవక్త, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నేనే మిమ్మల్ని అతని బాధ నుండి విముక్తుణ్ణి చేస్తాను. ఒకవేళ ఆ వ్యక్తి ఔస్ తెగకు చెందినవాడైతే మేము అతని తల నరికివేస్తాము. ఒకవేళ అతను మా సోదర తెగ అయిన ఖజ్రజ్కు చెందినవాడైతే మాకు ఆజ్ఞాపించండి, మేము మీ ఆజ్ఞలను శిరసా వహిస్తాము. దానికి ప్రతిగా ఖజ్రజ్ తెగ నాయకుడైన సాద్ బిన్ ఉబాదా ఈ సంఘటనకు ముందు వరకు ఆయన ఎంతో ధర్మనిష్ట గల వ్యక్తిగా ఉండేవారు. తన తెగ పట్ల ఉన్న అభిమానంతో ప్రేరేపితుడై లేచి ఇలా అన్నారు, అల్లా సాక్షిగా చెబుతున్నాను, నువ్వు అబద్ధం చెబుతున్నావు, నువ్వు అతన్ని చంపలేవు, భవిష్యత్తులో ఎప్పటికీ చంపలేవు. దానికి ఉసైద్ బిన్ అల్ హదీర్ లేచి సాద్ బిన్ ఉబాదా రజల్లాహుతో ఇలా అన్నారు, అల్లా సాక్షిగా చెబుతున్నాను, నువ్వే అబద్ధాల కోరివి. అల్లా సాక్షిగా చెబుతున్నాను, మేము అతన్ని ఖచ్చితంగా చంపుతాము. నువ్వు ఒక కపట విశ్వాసివి, అందుకే ఇతర కపట విశ్వాసులకు వత్తాసు పలుకుతున్నావు. దీంతో ఔస్ మరియు ఖజ్రజ్ అనే రెండు తెగల వారు తీవ్ర ఉద్వేగానికి లోనై ఒకరితో ఒకరు పోరాడుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో అల్లాహ్ ప్రవక్త ఇంకా మింబర్ పైనే నిలబడి ఉన్నారు. ఆయన మింబర్ దిగివచ్చి ఆ రెండు తెగల వారిని శాంతింపజేశారు. వారు పూర్తిగా నిశ్శబ్దమయ్యేంత వరకు ఆయన వారిని ఓదార్చారు. ఆ తర్వాత ఆయన కూడా మౌనంగా ఉండిపోయారు. ఆ రోజంతా నేను ఎంతగా ఏడ్చానంటే నా కన్నీళ్లు ఆగలేదు, నాకు నిద్ర కూడా పట్టలేదు. ఉదయం పూట నా తల్లిదండ్రులు నా పక్కనే ఉన్నారు. నేను 2 రాత్రులు ఒక పగలు నిరంతరాయంగా ఏడ్చాను. ఏడుపు దాటికి నా కాలేయం పగిలిపోతుందేమో అనిపించేంతగా. వారు నా పక్కన కూర్చొని ఉండగా నేను ఏడుస్తూనే ఉన్నప్పుడు ఒక అన్సారీ మహిళ లోపలికి రావడానికి నా అనుమతి కోరింది. నేను ఆమెను లోపలికి రమ్మని అనుమతించాను. ఆమె నా పక్కన కూర్చొని నాతో పాటు ఏడవడం ప్రారంభించింది. మేము ఆ స్థితిలో ఉండగా అల్లాహ్ ప్రవక్త అక్కడికి వచ్చి కూర్చున్నారు. నాపై ఆ నింద మోపబడిన రోజు నుండి ఆయన నాతో కలిసి కూర్చోవడం ఇదే మొదటిసారి. నా విషయానికి సంబంధించి ఆ ఒక్క నెల రోజులు ఆయనకు ఎటువంటి దైవవాణి వహీ అవతరించలేదు. ఆయన తషహుద్ అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు మరొకడు లేరు, ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని పఠించి ఆ తర్వాత ఇలా అన్నారు, ఓ ఆయిషా, నీ గురించి నాకు పలానా విషయాలు తెలియజేయబడ్డాయి. ఒకవేళ నీ నిర్దోషివి అయితే అల్లాహ్ త్వరలోనే నీ నిర్దోషిత్వాన్ని వెల్లదీస్తారు. ఒకవేళ నువ్వు ఏదైనా పాపం చేసి ఉంటే అల్లాహ్ వద్ద పశ్చాత్తాపడి నిన్ను క్షమించమని ఆయనను వేడుకో. ఎందుకంటే ఒక వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకొని అల్లాహ్ క్షమాపణ కోరినప్పుడు అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తారు. అల్లాహ్ ప్రవక్త తన ప్రసంగాన్ని ముగించేసరికి నా కన్నీళ్లు పూర్తిగా ఆగిపోయాయి, కనీసం ఒక్క చుక్క కూడా మిగిలినంతగా. అల్లాహ్ ప్రవక్తకు నా తరపున సమాధానం ఇవ్వమని నేను నా తండ్రిని కోరాను. నా తండ్రి ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, అల్లాహ్ ప్రవక్తతో ఏమి మాట్లాడాలో నాకు తెలియడం లేదు. అప్పుడు నేను నా తల్లితో ఇలా అన్నాను, నా తరపున అల్లాహ్ ప్రవక్తతో నీవైనా మాట్లాడు. ఆమె ఇలా బదిలిచ్చింది, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, అల్లాహ్ ప్రవక్తతో ఏమి మాట్లాడాలో నాకు కూడా తెలియడం లేదు. నేను అప్పటికింకా చిన్న వయసులో ఉన్న బాలిగను. నాకు ఖురాన్ గురించి పెద్దగా అవగాహన లేదు. నేను ఇలా అన్నాను, అల్లాహ్ సాక్షిగా నాకు తెలుసు, ప్రజలు చెప్పుకుంటున్న మాటలను మీరు విన్నారని, అవి మీ మనసులో నాటుకుపోయాయని, వాటిని మీరు సత్యంగా విశ్వసించారని. ఇప్పుడు నేను నిర్దోషినని తెలుసు అని నేను మీతో చెప్పినా మీరు నన్ను నమ్మరు. ఒకవేళ నేను అబద్ధంగా నా నేరాన్ని ఒప్పుకున్న, వాస్తవానికి అల్లాహ్కు నేను నిర్దోషినని తెలుసు, మీరు మాత్రం నన్ను నమ్ముతారు. అల్లాహ్ సాక్షిగా నా పరిస్థితిని నేను మీతో పోల్చుకోదలుచుకోలేదు. కేవలం యూసుఫ్ తండ్రి అంటే యాకూబ్ పరిస్థితితో మాత్రమే పోలుస్తున్నాను. ఆయన ఇలా అన్నారు కదా, కాబట్టి అల్హమ్దులిల్లా. ఆయన ఇలా అన్నారు కదా, కాబట్టి నాకు మీరు ఆరోపిస్తున్న విషయాల పట్ల సహనమే అత్యంత శ్రేయస్కరం. సహాయం కోసం అల్లాహ్ను మాత్రమే వేడుకోగలను. ఆ తర్వాత అల్లాహ్ నా నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాడనే ఆశతో నేను నా పడకను మరోవైపుకు తిరిగాను. అల్లాహ్ సాక్షిగా నా విషయంలో అల్లాహ్ దివ్యవాణిని అవతరింపజేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే పవిత్ర ఖురాన్లో నా ప్రస్తావన వచ్చేంత గొప్పదానిగా, యోగ్యురాలిగా నేను నన్ను భావించుకోలేదు. బదులుగా అల్లాహ్ ప్రవక్తకు ఏదైనా కల వచ్చి ఆ కలలో అల్లాహ్ నా నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాడేమోనని నేను ఆశించాను. అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ ప్రవక్తకు దివ్యవాణి అవతరించే సమయానికి ఆయన ఇంకా తన స్థానం నుండి లేవలేదు. ఇంట్లో ఉన్న వారిలో ఎవరూ బయటకు వెళ్ళలేదు. అప్పుడు ఆయనకు దివ్యవాణి అవతరించేటప్పుడు సాధారణంగా కలిగే ఆ ప్రత్యేక స్థితి ఆయనకు కలిగింది. అది చలికాలపు రోజు అయినప్పటికీ ఆయన శరీరం నుండి చెమట బిందువులు ముత్యాల్లా కారుతుండేంతగా ఆయనకు విపరీతమైన చెమట పట్టింది. అల్లాహ్ ప్రవక్తకు కలిగిన ఆ స్థితి తొలగిపోయిన తర్వాత
ఆయన చిరునవ్వుతో కనిపించారు. ఆయన పలికిన మొదటి మాట ఇదే: ఆయిషా, అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకో, ఎందుకంటే అల్లాహ్ నీ నిర్దోషిత్వాన్ని ప్రకటించారు. అప్పుడు నా తల్లి నన్ను అల్లాహ్ వద్దకు వెళ్ళమని చెప్పింది. దానికి నేను ఇలా బదిలిచ్చాను: అల్లాహ్ సాక్షిగా నేను ఆయన వద్దకు వెళ్ళను. అల్లాహ్కు తప్ప మరెవరికి కృతజ్ఞతలు తెలుపుకోను. అప్పుడు అల్లాహ్ ఈ దివ్యవాణిని అవతరింపజేశారు: నిశ్చయంగా ఆ నిందారోపణను వ్యాప్తి చేసిన వారు మీలో ఒక ముఠాకు చెందినవారే. సూరా నూరు 11వ ఆయత్. అల్లాహ్ నా నిర్దోషిత్వాన్ని ప్రకటిస్తూ దివ్యవాణిని పంపినప్పుడు మిస్తాహ్ బిన్ ఉతాత తన బంధువు కావడంతో అతనికి ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చిన అబూబకర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా ఆయిషా గురించి మిస్తాహ్ పలికిన మాటలు కారణంగా ఇకపై నేను అతనికి ఎటువంటి సహాయం చేయను. కానీ అల్లాహ్ ఆ తర్వాత ఈ విధంగా దివ్యవాణిని అవతరింపజేశారు: మీలో సద్గుణాలు మరియు సంపద కలిగిన వారు తమ బంధువులకు, నిరుపేదలకు మరియు అల్లాహ్ మార్గంలో తమ ఇల్లు వదిలి వచ్చిన వారికి సహాయం చేయనని ప్రమాణం చేయకూడదు. వారు క్షమించాలి మరియు తప్పులను విస్మరించాలి. అల్లాహ్ మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోవడం లేదా? నిశ్చయంగా అల్లాహ్ అత్యంత క్షమించేవాడు, అపార కరుణామయుడు. సూరా నూరు 22వ ఆయత్. ఆ తర్వాత అబూబకర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు: అవును, అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ నన్ను క్షమించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పలికి ఇంతకు ముందులాగే మిస్తాహ్కు సహాయం చేయడం తిరిగి ప్రారంభించారు. అల్లాహ్ ప్రవక్త జైనబ్ బింత్ జష్ను, అంటే ప్రవక్త భార్యను, నా గురించి అడుగుతూ ఇలా అన్నారు: నీకు నా గురించి ఏమి తెలుసు? నీవు ఏమి చూశావు? ఆమె ఇలా బదులిచ్చారు: ఓ ప్రవక్త, నేను వినని లేదా చూడని విషయాలను విన్నట్లుగానో చూసినట్లుగానో చెప్పడానికి నేను సాహసించను. అల్లాహ్ సాక్షిగా ఆయిషా రజల్లాహు అన్హా గురించి మంచి తప్ప నాకు మరేమీ తెలియదు. ఆయిషా రజల్లాహు అన్హా ఇంకా ఇలా జోడించారు: జైనబ్ రజల్లాహు అన్హా నాతో సౌందర్యం మరియు ప్రవక్త ప్రేమ విషయంలో పోటీ పడేది. అయినప్పటికీ అల్లాహ్ ఆమెను చెడు ఉద్దేశాలు కలిగి ఉండకుండా కాపాడాడు, ఎందుకంటే ఆమెకు దైవభీతి ఉంది. సంఖ్య 830. అబూబకర్ రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించినది: ఒక వ్యక్తి ప్రవక్త సమక్షంలో మరొక వ్యక్తిని పొగిడారు. అప్పుడు ప్రవక్త అతనితో ఇలా అన్నారు: నీకు వినాశనం కలుగాక, నీవు నీ మిత్రుని గొంతు కోశావు అని అనేకసార్లు చెప్పి ఆపై ఇలా జోడించారు: మీలో ఎవరైనా తన సోదరుని పొడాల్సి వస్తే వారు ఇలా అనాలి: నా దృష్టిలో అతను ఫలానా విధంగా ఉన్నాడు, మంచివాడు. అయితే అసలు సత్యాన్ని అల్లాహ్ మాత్రమే ఎరుగును. అల్లాహ్ సమక్షంలో ఎవరి మంచి ప్రవర్తనైనా నేను ఖచ్చితంగా ధృవీకరించలేను, కానీ నా అభిప్రాయ ప్రకారం అతను ఫలానా విధంగా ఉన్నాడు అని చెప్పాలి. అది కూడా ఆ వ్యక్తి గురించి వారు చెప్పే విషయం వారికి నిజంగా తెలిసినట్లయితే మాత్రమే. సంఖ్య 831. అబూ మూసా అల్ అషరీ రజల్లాహు అన్హు గారి కథనం: ఒక వ్యక్తి మరొకని అతిశయోక్తితో పొగడటం ప్రవక్త గారు విన్నారు. ప్రవక్త గారు ఇలా అన్నారు: అతన్ని అంతగా పొగడడం ద్వారా నువ్వు ఆ వ్యక్తి నడుమును పాడు చేశావు లేదా నరికి వేశావు. సంఖ్య 832. ఇబ్నే ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం: ఉహద్ యుద్ధానికి ముందు రోజు రాత్రి నా వయసు 14 ఏళ్ళు ఉన్నప్పుడు అల్లాహ్ ప్రవక్త నన్ను తన ముందుకు పిలిచారు. కానీ ఆ యుద్ధంలో పాల్గొనడానికి ఆయన నన్ను అనుమతించలేదు. అయితే కందక్ యుద్ధానికి ముందు రోజు రాత్రి నా వయసు 15 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన నన్ను తన ముందుకు పిలిచి యుద్ధంలో చేరడానికి అనుమతించారు. నాఫీ గారు ఇలా అన్నారు: నేను ఆ సమయంలో ఖలీఫాగా ఉన్న ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వద్దకు వెళ్ళి పై కథనాన్ని ఆయనకు వివరించాను. ఆయన ఈ వయసు 15 ఏళ్ల వయసు బాల్యం మరియు యవ్వనం మధ్య హతు అని అన్నారు, మరియు 15 సంవత్సరాల వయసు వచ్చిన వారికి జీతాలు ఇవ్వమని తన గవర్నర్లకు లేఖ రాశారు. సంఖ్య 833. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహు అన్హు గారి కథనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: యుక్త వయసు వచ్చిన వారికి శుక్రవారం స్నానం చేయడం తప్పనిసరి. సంఖ్య 834. అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం: అల్లాహ్ యొక్క ప్రవక్త ఇలా అన్నారు: ఒకవేళ ఎవరైనా ఒక ముస్లిం యొక్క ఆస్తిని అన్యాయంగా పొందడం కోసం అసత్య ప్రమాణం చేస్తే అతను అల్లాహ్ను కలిసినప్పుడు అతనిపై ఆగ్రహిస్తారు. అల్ అషాత్ నాకు తెలియజేశారు: అల్లాహ్ సాక్షిగా నా గురించి ఇది చెప్పబడింది. నాకు మరియు నా హక్కును నిరాకరించబడిన ఒక యూదుడికి మధ్య ఒక భూభాగం విషయంలో వివాదం జరిగింది. నేను అతనిని ప్రవక్త వద్దకు తీసుకెళ్లాను. అల్లాహ్ ప్రవక్త నన్ను, నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని అడిగారు. నేను లేదని సమాధానం ఇచ్చాను. ఆయన ఆ యూదుడితో ప్రమాణం చెయ్యి అన్నారు.
నేను ఓ ప్రవక్త, అతను తప్పకుండా ప్రమాణం చేసి నా ఆస్తిని అన్యాయంగా తీసుకుంటాడు అన్నాను. అప్పుడు అల్లాహ్ ఇలా అవతరింపజేశారు, నిశ్చయంగా అల్లాహ్ ఒడంబడిక మరియు వారి ప్రమాణాల వెల చెల్లించి కొద్దిపాటి లాభాన్ని కొనుగోలు చేసేవారు. సూరా నిసా 77 ఆయత్. సూరా ఆల్ ఇమ్రాన్ 77 ఆయత్. సంఖ్య 835. ఇబ్న్ అబూ ములైకా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రతివాది ప్రమాణం ఆధారంగా ప్రవక్త తన తీర్పును ఇచ్చారని ఇబ్న్ అబ్బాస్ రాశారు. సంఖ్య 836. అబూ వైల్ గారి కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ఎవరైనా అన్యాయంగా కొంత ఆస్తిని తగ్గించుకోవడానికి అసత్య ప్రమాణం చేస్తే అతను అల్లాహ్ను కలిసినప్పుడు అతనిపై ఆగ్రహిస్తారు. అల్లాహ్ తన దైవవాణి ద్వారా దీనిని ధృవీకరించారు. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఒడంబడిక మరియు వారి ప్రమాణాల వెల చెల్లించి కొద్దిపాటి లాభాన్ని సంపాదించుకునేవారు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. సూరా ఆల్ ఇమ్రాన్లో 77 ఆయత్. అల్ అషాత్ బిన్ ఖైస్ మా వద్దకు వచ్చి, అబూ అబ్దుర్ రెహమాన్, మీకు ఏమి చెబుతున్నారు అని అడిగారు. అతను మాకు చెబుతున్నది మేము అతనికి చెప్పాం. అతను ఇలా అన్నారు, అతను నిజమే పలుకుతున్నారు. ఈ దైవవాక్యం నాకు సంబంధించి అవతరించింది. నాకు మరియు మరొక వ్యక్తికి మధ్య ఏదో విషయం గురించి వివాదం జరిగింది మరియు ఆ కేసు అల్లాహ్ ప్రవక్త ముందు దాఖలు చేయబడింది. ఆయన మీ ఇద్దరు సాక్షులను హాజరుపరచు, లేకపోతే ప్రతివాది ప్రమాణం చేయాలి అని అన్నారు. నేను ప్రతివాది దేనిని లెక్క చేయకుండా తప్పకుండా అబద్ధ ప్రమాణం చేస్తారు అని అన్నాను. ప్రవక్త ఇలా అన్నారు, ఎవరైనా ఇతరుల ఆస్తిని కాజేయడానికి అబద్ధపు ప్రమాణం చేస్తే అతను అల్లాహ్ను కలిసినప్పుడు అతనిపై ఆగ్రహిస్తాడు. అప్పుడు అల్లాహ్ దాని నిర్ధారణను అవతరింపజేస్తారు. అల్ అషద్ అప్పుడు పై దైవవాక్యాన్ని తిరిగి పఠించారు. సంఖ్య 837. ఇబ్న్ అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం హిలాల్ బిన్ ఉమయ్య తన భార్య షరీక్ బిన్ సహ్మాతో అక్రమ సంబంధం పెట్టుకుందని ప్రవక్త ఎదుట ఆరోపించారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, రుజువు చూపించు, లేకపోతే నీ వీపుపై కొరడా దెబ్బల రూపంలో చట్టపరమైన శిక్ష విధించబడుతుంది. హిలాల్ ఇలా అన్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, మాలో ఎవరైనా తన భార్యపై వేరొక పురుషుడిని చూస్తే అతను రుజువు కోసం వెతకడానికి వెళ్తారా? అప్పుడు ప్రవక్త ఇంకా ఇలా అన్నారు, రుజువు చూపించు, లేకపోతే నీ వీపుపై కొరడా దెబ్బల రూపంలో చట్టపరమైన శిక్ష విధించబడుతుంది. ఆ తర్వాత ప్రవక్త పవిత్ర గ్రంథంలో ఉన్నట్టుగా లియాన్ కథనాన్ని ప్రస్తావించారు. సూరా అన్నూర్. సంఖ్య 838. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, అల్లాహ్ ముగ్గురు వ్యక్తులతో మాట్లాడరు, వారిని చూడరు, వారి పాపాల నుండి వారిని పవిత్రపరచరు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. ఒక వ్యక్తి దారిలో తన వద్ద అదనపు నీటిని ఉంచుకొని దానిని ప్రయాణికులకు ఇవ్వకుండా దాచిపెట్టడం. రెండవది, ఒక వ్యక్తి ముస్లిం పాలకుడికి విధేయత ప్రమాణం చేసి దానిని కేవలం ప్రాపంచిక లాభాల కోసం ఇవ్వడం. పాలకుడు అతనికి కావాల్సింది ఇస్తే అతను దానికి విధేయుడుగా ఉంటాడు, లేకపోతే దానిని పాటించాడు. మూడవది, ఒక వ్యక్తి అసర్ నమాజ్ తర్వాత మరొక వ్యక్తితో బేరం చేసినప్పుడు ఆ వస్తువుకు తనకు ఇంత మొత్తం ఇవ్వజూపారని చెబుతూ రెండో వ్యక్తి అల్లాహ్ పేరు మీద అబద్ధ ప్రమాణం చేయగా మొదటి వ్యక్తి అతన్ని నమ్మి దాన్ని కొనడం. హదీస్ 839. ఇబ్న్ మసూద్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఎవరైనా ఇతరుల ఆస్తిని కాజేయడానికి అబద్ధ ప్రమాణం చేస్తే అతను అల్లాహ్ను కలిసినప్పుడు అతనిపై ఆగ్రహిస్తారు. హదీస్ 840. అబూ హురైరా రజల్లాహు అన్హు గారి కథనం, ప్రవక్త గారు కొంతమందిని ప్రమాణం చేయమని అడిగారు మరియు వారు దానికోసం తొందరపడ్డారు. వారిలో ఎవరు మొదట ప్రమాణం చేస్తారో నిర్ణయించడానికి వారి మధ్య చీట్లు వేయమని ప్రవక్త గారు ఆజ్ఞాపించారు. సంఖ్య 841. అబ్దుల్లా బిన్ అబూ ఔఫా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి సంతలో కొన్ని సరుకులను ప్రదర్శించి వాటికి తమ అంత మొత్తం ఇవ్వజూపారని అబద్ధ ప్రమాణం చేశారు. అయితే అతనికి అంత మొత్తం ఇవ్వజూపలేదు. అప్పుడు ఈ కింద దైవిక వాక్యం అవతరించింది, నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఒడంబడిక మరియు వారి ప్రమాణాల వెల చెల్లించి కొద్దిపాటి లాభాన్ని కొనుగోలు చేసేవారు బాధాకరమైన శిక్షను పొందుతారు. ఇబ్న్ అబూ ఔఫా ఇంకా ఇలా అన్నారు, పైన వర్ణించబడినటువంటి ఒక వ్యక్తి ఒక ద్రోహి, రిబా భక్షకుడు అంటే వడ్డీ తినేవారు. సంఖ్య 842. అబ్దుల్లా బిన్ అబూ వైల్ గారు ఉల్లేఖించారు, ప్రవక్త గారు ఇలా అన్నారు, ఎవరైనా ఇతరుల నుండి వారి సోదరుని ఆస్తి కాజేయడానికి అసత్య ప్రమాణం చేస్తే అల్లాహ్ అతన్ని కలిసినప్పుడు అతనిపై ఆగ్రహిస్తారు. ఆ తర్వాత అల్లాహ్ ఈ దైవవాక్యాన్ని అవతరింపజేయడం ద్వారా దీనిని ధృవీకరించారు.
నిశ్చయంగా అల్లా యొక్క ఒడంబడిక మరియు వారి ప్రమాణాల వెల చెల్లించి కొద్దిపాటి లాభాన్ని కొనుగోలు చేసేవారు బాధాకరమైన శిక్ష పొందుతారు. అల్ అషాద్ నన్ను కలిసి, ఈరోజు అబ్దుల్లా మీకు ఏమి చెప్పారు అని అడిగారు. నేను పలానా విషయం అని చెప్పాను. ఆయన ఈ ఆయత్ నా విషయంలో అవతరించింది అని అన్నారు. సంఖ్య 843. తల్హా బిన్ ఉబైదుల్లా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి అల్లా ప్రవక్త వద్దకు వచ్చి ఇస్లాం గురించి అడిగారు. అల్లా ప్రవక్త ఇలా అన్నారు, మీరు పొగలు మరియు రాత్రిలో 5 తప్పనిసరి నమాజులు చేయాలి. ఆ వ్యక్తి, నాకు ఇంకా ఏమైనా తప్పనిసరి నమాజులు ఉన్నాయా అని అడిగారు. అల్లా ప్రవక్త, లేదు, మీరు నవాఫిల్ అనగా ఐచ్ఛిక నమాజులు చేయాలనుకుంటే తప్ప అని అన్నారు. అల్లా ప్రవక్త తర్వాత, మీరు రంజాన్ మాసంలో ఉపవాసాలు పాటించాలి అని జోడించారు. ఆ వ్యక్తి, నేను ఇతర రోజుల్లో ఉపవాసం ఉండాలని అడిగాను. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, లేదు, మీరు ఐచ్ఛిక ఉపవాసాన్ని, నఫిల్ ఉపవాసాన్ని స్వచ్ఛందంగా పాటించాలనుకుంటే తప్ప. ఆ తర్వాత ప్రవక్త గారు అతనికి తప్పనిసరి జకాత్ గురించి చెప్పారు. ఆ వ్యక్తి అడిగారు, నేను దీనితో పాటు ఇంకేమైనా ఇవ్వాలా? అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, లేదు, మీరు స్వచ్ఛందంగా దాన ధర్మాలు చేయాలనుకుంటే తప్ప. కాబట్టి ఆ వ్యక్తి అల్లా సాక్షిగా, నేను ఇంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ చేయను అని చెబుతూ వెళ్ళిపోయారు. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అతను చెప్పింది నిజమైతే అతను విజయం సాధిస్తాడు. సంఖ్య 844. అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైనా ప్రమాణం చేయవలసి వస్తే వారు అల్లా మీద ప్రమాణం చేయాలి లేదా మౌనంగా ఉండాలి. అనగా అతను అల్లా తప్ప ఇతరుల మీద ప్రమాణం చేయకూడదు. హదీస్ 845. ఉమ్మె సలమా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి అల్లా ప్రవక్త ఇలా అన్నారు, మీరు మీ విషయాలను నా ముందు ఉంచుతారు మరియు మీలో కొందరు తమ వాదనను వినిపించడంలో నాకు మరింత వాక్చాతుర్యం మరియు ఒప్పించే శక్తిని కలిగి ఉండవచ్చు. కాబట్టి రెండో వ్యక్తి తన వాదనను మోసపూరితంగా వినిపించడం వల్ల నేను ఒకరి హక్కును మరొకరికి తప్పుగా ఇస్తే నేను నిజానికి నేను అతనికి ఒక అగ్నిముక్కను ఇస్తున్నట్లే. కాబట్టి అతను దానిని తీసుకోకూడదు. సంఖ్య 846. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అబూ సుఫియాన్ నాతో ఇలా చెప్పారు, హెరాక్లియస్ అతనితో ఇలా అన్నారు, అతను అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు ఏమి ఆజ్ఞాపించాడని నేను మిమ్మల్ని అడిగినప్పుడు నమాజ్ను స్థాపించమని, సత్యం మాట్లాడమని, పతివ్రతంగా ఉండమని, వాగ్దానాలను నిలబెట్టుకోమని మరియు అప్పగించిన పనులను తిరిగి చెల్లించమని అతను ఆజ్ఞాపించాడని మీరు జవాబిచ్చారు. అప్పుడు హెరాక్లియస్ ఇలా అన్నారు, నిజానికి ఇవే ఒక ప్రవక్త యొక్క లక్షణాలు. సంఖ్య 847. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, కపటి యొక్క లక్షణాలు 3. 1. అతను మాట్లాడినప్పుడల్లా అబద్ధం చెబుతాడు. అతనికి ఏదైనా అప్పగించినప్పుడల్లా అతను నమ్మక ద్రోహి అని రుజువవుతుంది. 3. అతను వాగ్దానం చేసినప్పుడల్లా తన వాగ్దానాన్ని తప్పుతాడు. సంఖ్య 848. ముహమ్మద్ బిన్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా అన్నారు, ప్రవక్త మరణించినప్పుడు అబూ బకర్ అల్ అలా బిన్ అల్ హద్రామి నుండి కొంత ఆస్తిని పొందారు. అబూ బకర్ ప్రజలతో ఇలా అన్నారు, ప్రవక్తపై ఎవరికైనా డబ్బు హక్కు ఉన్నా లేదా ఆయన నుండి ఏదైనా వాగ్దానం పొందినా వారు మా వద్దకు రావాలి, తద్వారా మేము వారి హక్కుని చెల్లిస్తాము. జాబిర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇంకా ఇలా అన్నారు, నేను అబూ బకర్ రజియల్లాహు తఆలా అన్హుతో ఇలా అన్నాను, అల్లా యొక్క ప్రవక్త నాకు ఇంత మరియు ఇంత 3 సార్లు చేతులు చాపి ఇస్తానని వాగ్దానం చేశారు. జాబిర్ ఇంకా ఇలా అన్నారు, అబూ బకర్ నా కోసం లెక్కించి నాకు 500 బంగారు నాణ్యాలు, ఆపై 500 అందజేశారు. సంఖ్య 849. సయీద్ బిన్ జుబైర్ రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం హీరాకు చెందిన ఒక యూదుడు నన్ను ఇలా అడిగారు, 2 కాలాలలో మూసా అలైహిస్సలాం ఏది పూర్తి చేశారు? నాకు తెలియదు, కానీ నేను అత్యంత విద్వాంసుడైన అరబును కలిసి దాని గురించి విచారించే వరకు ఆగండి అన్నాను. కాబట్టి నేను ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వద్దకు వెళ్ళి ఆయనను అడిగాను. ఆయన మూసా అలైహిస్సలాం సుదీర్ఘమైన మరియు ఉత్తమమైన కాలాన్ని పూర్తి చేశారు అని జవాబిచ్చారు. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇంకా ఇలా అన్నారు, నిస్సందేహంగా అల్లా యొక్క ప్రవక్త తాను చెప్పిందానని ఎల్లప్పుడూ చేస్తారు. సంఖ్య 850. ఉబైదుల్లా బిన్ అబ్దుల్లా బిన్ ఉద్బా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా అన్నారు, ఓ ముస్లింలారా, మీ గ్రంథం అనగా ఖురాన్ ఆయన ప్రవక్తగా అవతరింపజేయబడింది. అల్లా నుండి వచ్చిన అత్యంత నూతన సమాచారం మరియు మీరు వక్రీకరించబడిన ఈ గ్రంథాన్ని
ఆ గ్రంథాన్ని పఠిస్తున్నప్పటికీ మీ గ్రంథ ప్రజలను ఎలా అడుగుతున్నారు? అల్లాహ్ మీకు అవతరింపజేసిందేమనగా గ్రంథస్థులు తమకు అవతరింపజేయబడిన దానిని తమ స్వహస్తాలతో మార్చివేశారు మరియు తమ మార్చబడిన గ్రంథాల గురించి ఇది అల్లాహ్ నుండి వచ్చింది అని అన్నారు. దాని ద్వారా ఏదో ప్రాపంచిక ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో. ఇబ్ని అబ్బాస్ గారు ఇంకా ఇలా అన్నారు, వారిని అడగకుండా మిమ్మల్ని నిరోధించడానికి మీకు అవతరింపజేయబడిన జ్ఞానం సరిపోదా? అల్లాహ్ సాక్షిగా మీరు అవతరింపజేయబడిన దాని గురించి వారిలో ఒక్కడైనా ముస్లింలను అడగడం నేను ఎన్నడూ చూడలేదు. సంఖ్య 851. ఆ నుమాన్ బిన్ బషీర్ రజల్లాతలనుహు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, అల్లాహ్ ఆజ్ఞలను మరియు హద్దులను పాటించే వ్యక్తి లేదా అల్లాహ్ నిర్దేశించిన హద్దులను మరియు నిబంధనలను పాటించే వ్యక్తి యొక్క ఉదాహరణ తప్పు చేసే మరియు అల్లాహ్ యొక్క హద్దులను మరియు అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించే వ్యక్తితో పోలిస్తే ఒక పడవలో సీట్ల కోసం ప్రజలు చీట్లు వేయడం వంటిది. వారిలో కొందరు పై భాగంలో సీట్లు లభించగా ఇతరులకు కింది భాగంలో లభించాయి. కొందరు కింది భాగంలో ఉన్నవారు నీళ్లు తెచ్చుకోవడానికి పై భాగంలో ఉన్న వారిని దాటి వెళ్ళవలసి వచ్చింది. అది పై భాగంలో ఉన్న వారికి ఇబ్బంది కలిగించింది. వారిలో ఒకడు, అంటే కింది భాగంలో ఉన్నవాడు, ఒక గడ్డలు తీసుకొని పడవ అడుగు భాగంలో రంధ్రం చేయడం మొదలుపెట్టాడు. పై భాగంలో ఉన్న వాళ్ళు వచ్చి నీకేమైంది అని అతన్ని అడిగారు. దానికి అతను, నేను మీ దగ్గర రావడం వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది, నేను నీళ్లు తెచ్చుకోవాలి అని జవాబిచ్చాడు. అప్పుడు వాళ్ళు అతన్ని అలా చేయకుండా ఆపితే వాళ్ళు కూడా అతన్ని తమను తాము కాపాడుకోగలరు, కానీ అతన్ని వదిలేస్తే వాళ్ళు అతడిని తమను తాము నాశనం చేసుకుంటారు. సంఖ్య 852. అలా గారు ఉల్లేఖించారు, ముహాజీరులలో మక్కా నుండి వలస వచ్చే వారిలో ఎవరు అన్సార్లలో మదీనా స్థానికులలో ఎవరి ఇంట్లో నివసించాలనే విషయంపై అన్సార్లు చీటీ వేసినప్పుడు ఉస్మాన్ బిన్ మజూన్ పేరు చీటీలో వచ్చింది. అలా ఇంకా ఇలా అన్నారు, ఉస్మాన్ మా ఇంట్లో బస చేశారు. ఆయన అనారోగ్యం పాలైనప్పుడు మేము ఆయనకు సేవలు చేశాం, కానీ ఆయన మరణించారు. మేము ఆయనను తన దుస్తులతోనే కఫన్ చేశాం. అప్పుడు ప్రవక్త మా ఇంటికి వచ్చారు. నేను మరణించిన ఉస్మాన్ గురించి ఉద్దేశించి ఇలా అన్నాను, ఓ అబూ అసాయిబ్, అల్లాహ్ నీపై కరుణ చూపుగాక, అల్లాహ్ నీకు అనుగ్రహం ప్రసాదించాడని నేను సాక్ష్యం ఇస్తున్నాను. దానికి ప్రవక్త గారు నాతో ఇలా అన్నారు, అల్లాహ్ అతనికి అనుగ్రహం ప్రసాదించాడని నీకెలా తెలుసు? నేను ఇలా బదిలిచ్చాను, నాకు తెలియదు. ఓ అల్లాహ్ ప్రవక్త, నా తల్లిదండ్రులు మీకు కుర్బానీ అవుగాక. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, ఉస్మాన్ విషయానికి వస్తే అల్లాహ్ సాక్షిగా ఆయన మరణించారు. ఆయన ఆయనకు సర్వ శుభాలు కలగానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయినప్పటికీ అల్లాహ్ సాక్షిగా నేను అల్లాహ్ ప్రవక్తనే అయినప్పటికీ ఆయనకు పరలోకంలో ఏమి జరుగుతుందో నాకు తెలియదు. ఆలా ఇంకా ఇలా జోడించారు, అల్లాహ్ సాక్షిగా ఆయన తర్వాత నేను మరెవరిని పవిత్రత గురించి కూడా ధృవీకరించి మాట్లాడను. అల్లాహ్ ప్రవక్త పలికిన ఆ మాటలు నాకు ఎంతో బాధ కలిగించాయి. ఆలా ఇంకా ఇలా చెప్పారు, ఒకసారి నేను నిద్రిస్తున్నప్పుడు కలలో ఉస్మాన్ కోసం ఒక ప్రవహించే నీటి ప్రవాహాన్ని చూశాను. వెంటనే నేను అల్లాహ్ ప్రవక్త వద్దకు వెళ్ళి ఆ విషయాన్ని ఆయనకు వివరించాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, అది నీటి ప్రవాహం, ఆయన సత్కర్మలకు ప్రతీక. సంఖ్య 853. ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త ఏదైనా ప్రయాణానికి బయలుదేరాలనుకున్నప్పుడల్లా ఆయన తన భార్యల మధ్య చీట్లు వేసేవారు. ఏ భార్య పేరు చీటీలో వస్తుందో ఆమెను తనతో పాటు ప్రయాణానికి తీసుకెళ్లేవారు. ఆయన తన భార్యలందరికీ ఒక్కొక్కరికి ఒక పగలు మరియు ఒక రాత్రిని కేటాయించేవారు. అయితే సౌదా బింత్ జముఆ తన వంతుగా వచ్చిన పగలు మరియు రాత్రి సమయాన్ని ప్రవక్త భార్య అయిన ఆయిషా రజల్లాహు అన్హా గారికి ఇచ్చేశారు. దీని ద్వారా ఆమె అల్లాహ్ ప్రవక్తను సంతోషపెట్టాలని ఆదేశించారు. సంఖ్య 854. అబూ హురైరా రజల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ప్రార్థన కోసం పిలుపునివ్వడంలోనూ అజాన్ చెప్పడంలోనూ ప్రార్థనలో మొదటి వరుసలో నిలబడడంలోనూ ఉన్న ప్రతిఫలం గురించి ప్రజలకు తెలిసి ఉండి ఆ విశేష భాగ్యాన్ని పొందడానికి చీట్లు వేయడం తప్ప వేరే మార్గం లేదని వారికి తెలిస్తే వారు నిశ్చయంగా దానికోసం చీట్లు వేసేవారు. మధ్యాహ్న ప్రార్థన యొక్క ప్రతిఫలం గురించి వారికి తెలిస్తే వారు దానికోసం ఒకరితో ఒకరు పోటీ పడేవారు. అలాగే ఉదయకాల మరియు ఫజ్ర్ మరియు ఇషా ప్రార్థనల ప్రతిఫలం కూడా వారికి తెలిస్తే అక్కడికి చేరుకోవడానికి పాక్కుంటూ వెళ్లాల్సి వచ్చినా సరే వారు ఆ ప్రార్థనలను తప్పగా హాజరయ్యేవారు.